హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐషు కుక్. ఈరోజు నేను మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. అలానే గారెలు, పాయసం కూడా చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగానే నేను మటన్ని కడిగి పెట్టుకున్నాను. సాల్ట్ వేసి కొంచెం సేపు నీటిలో ఉంచుకోవాలి. కొంచెం సాఫ్ట్ అవుతుంది. తీసేసిన తర్వాత కొంచెం ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. అలానే ఒక కప్పు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ నేను ముందు రోజు రాత్రే కలిపి పెట్టుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా పడతాయన్నమాట. మటన్కి తొందరగా కుక్ అవుతుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత టమాటీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తగినంత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకోవాలి సరిపోయినంత. తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. దాని తర్వాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత మటన్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా మటన్కి పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకొని ఇది బాగా కలిసినంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం దమ్ చేసేటప్పుడు తీసి బయట పెట్టుకుందాం. మార్నింగే టిఫిన్ కానీ గారెలు వేస్తున్నాను. అలానే మటన్ కర్రీ కూడా చేశాను. ఈరోజు టిఫిన్ మాది ఇదే. ఈరోజే మా పెళ్లి రోజు కూడా. అందుకనే దమ్ బిర్యానీకి ముందుగానే కలిపి పెట్టుకున్నాను. గారెలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. నాకు వేయడం రాదు కాబట్టి టీ జాలి మీద వేసుకుంటున్నాను. గారెల్ని ఒకవైపు తిప్పుకొని బాగా ఎర్రగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఈ గారెలు మటను చాలా టేస్టీగా ఉంటాయి. మాకు చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలాంటివి ఏవేవి వంటలు వండాలో చెప్తే చేస్తాను. ఇప్పుడు మా ఆయన గారికి ఇచ్చాను తినడానికి. మాంసం కూడా బాగా ఉడికింది. మాంసం కూడా బాగా బాగున్నాయి గారెలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఇప్పుడు మధ్యాహ్నం వండడానికని మటన్ తీసేసాను బయటికి ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కన పెట్టుకున్నాను. మేము ఇది డీమార్ట్లో తీసుకున్నాము బియ్యం. ఈ ప్యాకెట్తో ఈ డబ్బా కూడా ఫ్రీగానే వచ్చింది మాకు. మా అమ్మాయి ఒప్పించేస్తానంటేను ఇచ్చాను, ఒప్పించేస్తుంది. ఈ దమ్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. బిర్యానీలో మటన్ అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. బియ్యం ఓపెన్ చేసింది. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అంటే 1 కేజీ. మా అమ్మాయే వేస్తుంది. 3 గ్లాసులు వేసింది. ఇప్పుడు నేను దీన్ని కడిగి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి కడిగేసాను 2 సార్లు. ఇప్పుడు అరగంట పక్కన పెట్టుకొని మనం దమ్ము కోసమని బేసిన్ పెట్టేసుకుందాము. ఇప్పుడు మటన్ని బాగా వేగించాలన్నమాట, కుక్ చేయాలి. స్టవ్ వెలిగించుకొని బేసిన్ పెట్టుకున్న తర్వాత అది వేడయ్యాక కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి.
తర్వాత మసాలా వేసుకొని ఫ్రై చేయాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఈ దమ్ బిర్యానీ చాలా సింపుల్గానే అయిపోతుంది. ఈ కలుపుకోవడంలోనే ఉంటుంది ప్రాసెస్ అంతా. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ని వేసేద్దాం. బాగా పట్టింది మసాలా అంతా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా పట్టేస్తుంది ఈ మసాలా అంతా మటన్కి. మీకు తొందరగా ఉడకాలి అనుకుంటే సాల్ట్ వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెడితే తొందరగా కుక్ అవుతుంది. ఇది బాగా ఫ్రై అవ్వాలి. దాంట్లో నుంచి వాటర్ అంతా పైకి రావాలి. ఇప్పుడు పక్కనే బేసిన్తో వాటర్ పెట్టుకుందాం రైస్ ఉడికించుకోవడానికి. రైస్లో చెక్క, లవంగాలు అన్నీ వేసుకోవాలి. మసాలా అంతా ఒక ఆకు కూడా వేసుకోవాలి. అలానే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒక నిమ్మకాయ చెక్కను కూడా పిండుకోవాలి. ఆ చెక్కను కూడా వేసుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. నేనైతే వేసేసాను. మీరు వేసుకుంటారో లేదో మీ ఇష్టం. అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు యాలకులు కూడా ఒక 4 వేసుకోవాలి. కూర ఇలా వాటర్ అంతా పైకి వచ్చేసింది. అలా వాటర్ అంతా పైకి రావాలి. ఇప్పుడు కొంచెం ఈ నీటిలో ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు చట్నీ కోసం నేను ఉల్లిపాయలు కోసుకుంటున్నాను. ఉల్లిపాయలా చిన్న చిన్నగా కోసుకోవాలి. ఈ పెరుగు చట్నీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా. నేనైతే వాటర్ వేయట్లేదు, మీరు వేసుకుంటే మీ ఇష్టం. ఈ ఉల్లిపాయలు అవి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ పెరుగు చట్నీ దమ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నాను. ఉప్పు అయితే బాగానే ఉంది, సరిపోయింది. ఇప్పుడు మనం వాటర్ పెట్టాం కదా, అది బాగా మరిగిపోతుంది. మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఇప్పుడు వేసుకోవాలి. పొడుగ్గా అయ్యిందండి రైస్. ఒక అరగంట ముందుగానే నానబెట్టుకుంటే అలా పొడుగ్గానే అవుతుంది. ఇప్పుడు రైస్ని బాగా కలుపుకోవాలి. 60% ఉడకాలి. ఈ మటన్ కూడా వాటర్ అంతా పైకి వచ్చింది. ఇది కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఈ రైస్ ఉడికిందో లేదో ఇప్పుడు చూసుకుందాం. రైస్ 60% ఉడికితే సరిపోతుంది. ఈ కూర కూడా దగ్గరగా అయ్యింది. ఇప్పుడు ఈ రైస్ని దమ్ చేసుకుందాం. మటన్లో వేసేద్దాం. నేను 2 లేయర్లుగా వేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ బిర్యానీ.
అలానే రైస్ అంతా వేసుకోవాలి. రైస్ వేసుకొని మనం వేపి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా చుట్టూ వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కలర్ని కూడా ముందుగా కలిపి పెట్టుకునే దాన్ని వేసుకోవాలి చుట్టూ. తర్వాత ఇంకో లేయర్ కింద రైస్ వేసుకోవాలి. ఈ రైస్ అయితే చాలా పొడుగ్గానే వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది రైసు. తర్వాత ఆ రైస్ని అంతా సర్దుకొని ఇప్పుడు 2 స్పూన్స్ కలర్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మిగిలిన ఆనియన్స్ని కూడా చుట్టూ వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దమ్ పెట్టుకుందాము. కొంచెం బరువైన అట్ల రేకు పెట్టి దాని మీద ఈ బిర్యానీ పెట్టాలి. సిమ్లోనే ఉంచుకోవాలి 20 నిమిషాలు. పెద్ద బరువైనది ఏదైనా పెట్టుకుంటే బయటికి ఫ్లేవర్ అంతా పోకుండా ఉంటుంది. 20 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా వచ్చింది. చాలా టేస్టీగా ఉందండి బిర్యానీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. అందరూ బాగా తిన్నారు. మధ్యాహ్నం మాది ఇదే లంచ్ అండి. ఉదయం వండిన మటన్ ఉంది. మా ఆయనగారు తింటున్నారు. తర్వాత నేను కూడా తింటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దాని తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత సాయంత్రం 5 అయిందండి. స్వీట్ తినాలనిపిస్తేను సేమియా చేస్తున్నాను. స్టవ్ మీద పాలు పెట్టాను. పక్కనే సేమియా వేగించుకుంటున్నాను. కొంచెమే చేస్తున్నానండి, ఎక్కువ చేయట్లేదు. ఇది వేగిన తర్వాత పాలు కూడా మరిగిపోయాయి, అందులో వేసేసుకుందాము. ఈ సేమియా పాయసం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలానే చేసుకుంటారా లేదో నాకు చెప్పండి. సేమియా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఉడుకుతుంది బాగా. తర్వాత నేను ఎప్పుడు పంచదారని గ్రైండ్ చేసుకుంటాను. 2 యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. అదే వేసుకుంటాను. దాన్ని కూడా వేసేసాను. వేసి బాగా కలుపుకోవాలి. పంచదార కరిగినంత వరకు కలుపుకొని ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ని కూడా వేపి పెట్టుకుని వేసేయాలి. తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పెళ్లి రోజు వీడియో ఇదేనండి. ఈ రోజుకి వీడియో ఇదే. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. టేస్ట్ అయితే చాలా బాగుంది.